తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే నిన్నటితో పోలిస్తే ఏపీలో మాత్రం పెట్రోల్ డీజిల్ కష్టాలు చాలా వరకు తీరాయి. బంకుల దగ్గర బారులు చాలా వరకు తగ్గాయి. విశాఖలో మాత్రం పరిస్థితులు కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి. విశాఖలో పెట్రోల్ బంకుల దగ్గర వాహనాల రద్దీ ఆ లైన్ కనిపిస్తూనే ఉంది. 1/2 కిలోమీటర్ ద్వారా కార్లు, ఆటోలు, బైకులు క్యూలు కడుతున్నాయి. అని పెట్రోల్ కోసం వచ్చి అక్కడ సిచ్యువేషన్ చూసి కొందరు వాహనదారులు వెనుదిరుగుతున్నారు. సో సాలిగ్రామపురం పెట్రోల్ బంకులో సిచ్యువేషన్ ఎలా ఉంది? మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, ఉమ్మడి విశాఖ జిల్లాలో వాహనదారులకు పెట్రోల్ డీజిల్ భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. దీంతో ఉదయం నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనాలతో భారీగా బారులు తిరారు. దీంతో డిమాండ్కు తగ్గ సప్లై సరిగా చేయలేకపోవడంతో మరింత ఆందోళన ఎక్కువైంది. ఎందుకంటే కేవలం 1 లీటర్ మాత్రమే ఫిల్ చేయించుకోవాల్సిన వాహనదారులు ఈ పుకార్లతో ఒక్కసారిగా 5 లీటర్ల చొప్పున ట్యాంకులు కూడా కొంతమంది ఫిల్ చేసుకుంటున్నారు. దీంతో డిమాండ్ తగ్గ సప్లై లేదు. ప్రస్తుతం మనం ఫోర్త్ టౌన్ ఏరియాలోని హెచ్పి పెట్రోల్ బంకులు ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 7 పంపులు ఉన్నాయి, పెట్రోల్ ఫిల్ చేసే పంపులు. అందులో కేవలం 2 పంపుల ద్వారా మాత్రమే పెట్రోల్ డీజిల్ ఫిల్ చేస్తున్నారు. అది కూడా పరిమితం చేశారు. వాహనాలకు కేవలం 2 లీటర్లు, అలాగే కార్లకు 15 లీటర్ల డీజిల్తో పాటు పెట్రోల్తో పాటు భారీ వాహనాలకు 50 లీటర్లకు పరిమితం చేశారు. అదే హెవీ వెహికల్స్ అంటే బస్సులకి దాదాపుగా 100 లీటర్లకే పరిమితం చేశారు. ప్రస్తుతం చూడొచ్చు అందరిలో కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఒకవైపు అధికారులు ఎటువంటి కొరత లేదని చెప్తున్నారు, మరోవైపు ముఖ్యమంత్రి స్వయంగా రివ్యూ చేసి ఎటువంటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వాహనదారుల్లో మాత్రం ఒకంత భయం అయితే వెంటాడుతుంది. 2 వీలర్స్కి అయితే 2 లీటర్స్, 4 వీలర్స్కి అయితే 1500 సార్. హెవీ వెహికల్స్ 50 పెడుతున్నారు. లేదు సార్, ఓన్లీ 1500 చేస్తున్నారు సార్. అది రావు సార్, ఓన్లీ పెట్రోల్. ఎంతసేపు పట్టండి వెయిట్ చేస్తున్నారు మీరు? హాఫ్ అన్ అవర్ అవుతుందండి, అంటే గంట అయింది అనుకోండి. మీరు ఎంత కావాలనుకున్నారు, ఎంత వేస్తారు? నేను ఫుల్ ట్యాంక్ అనుకున్నాను, 2 లీటర్లు వేసారు సార్. ఎంతసేపు పడి మేడం మీరు ఉన్నారు? ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఓవరాల్గా ఇప్పుడైతే కొరత అయితే లేదు అంటారు ఆఫీసర్స్, మీరు ఏమంటారు? కొరత అయితే లేదు, బట్ ఎక్కడ చూసినా మాత్రం జనాలందరూ కూడా బంక్స్లోనే ఉంటున్నారు చాలా మంది వరకు. సో అందువల్లే వచ్చి ఫ్యూయల్ కొట్టించుకోవాల్సి వస్తుంది అంతే. అంటే లిమిట్ చేశారంటున్నారు. లిమిట్ చేయడం వల్ల జనాలందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇంకా అసలు ఫ్యూయల్ అసలు ఇంకా దొరకదేమో అనేసి అనుకుంటున్నారు అంతమంది. మీరు ఎంతసేపు పడి ఉన్నారు? నేను 15 మినిట్స్ అవుతుంది. గతంలో క్రెడిట్ ఇచ్చేవారు, ఇప్పుడు ఆయిల్ కంపెనీ క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల సకాలంలో నగదు చెల్లించుకోవడం వల్ల కొన్ని బొంగులకు పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. అయితే మరోవైపు అంటే డిమాండ్ అంటే సప్లై కంటే డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. అంటే కేవలం 2-3 లీటర్లు ఫిల్ చేసుకునే వాళ్ళంతా కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఇక దొరకదేమోనన్న భయంతో వీరంతా కూడా ఆందోళన ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మరింత కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు, బంకుల వారీగా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా అంటే బ్లాక్ మార్కెట్ కానీ డైవర్షన్ కానీ లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇది మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.